అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి ఫిబ్రవరి 12వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను విని సంతోషించబోతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల తగిన పరిహారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే తప్పకుండా క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142221351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% ఖచ్చితంగా అయితే పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే చాలా మృదు స్వభావాలనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా అయితే ఉంటారు. వీరు వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరియు వీరి యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడంలో శక్తిని అయితే పెంచుకోవాలి. వీరు పనిలో బలంగా మరియు మరింత స్పష్టంగా ఉంటారు. కార్యాలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది మరియు సీనియర్ అధికారుల సహాయంతో పురోగతికి కొత్త అవకాశాలు కూడా తలెత్తవచ్చు. మీ యొక్క బాస్ యొక్క ప్రశంసలు మీ యొక్క ప్రత్యర్థులు అసూయ రేకెత్తించే విధంగా అయితే ఉంటాయి. మీ యొక్క విజయం పెరుగుతూనే ఉంటుంది. వ్యాపారంలో నిమగ్నమైన వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అనేది చెప్పుకోవాలి. పరుగు వ్యాపారంలో మీరు అయితే చాలా కొనసాగుతున్న పోటీని అధిగమిస్తారు. ఒక ప్రధాన ఆర్డర్ అయితే మీకు ఒప్పందం వచ్చే అవకాశం కూడా ఉంది. భాగస్వామి వ్యాపారంలో పెట్టుబడి పెట్టవలసి రావచ్చు. భవిష్యత్తు ప్రణాళిక యొక్క ప్రయోజనకరంగా ఉంటుంది. గృహ జీవితంలో కొంత ఉద్రిక్తత, ఒక అసహ్యకరమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇతరుల తప్పులను సరిదిద్దడం లేదా అనవసరమైన సలహాలు ఇవ్వడం అయితే మానుకోవడం ఎంతైనా మంచిది. మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరిస్థితులు సహజంగా బయటపడనివ్వండి. ఈ రోజు అయితే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇటీవల మీ యొక్క జీవితంలో చాలా బిజీగా ఉంది, కానీ ఈరోజు మాత్రం అన్నీ మాయమవుతాయి. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవడం కోసం మీ యొక్క కుటుంబ సభ్యులు భాగస్వామితో కనెక్ట్ అవ్వడానికి చాలా సమయం అయితే ఉంటుంది. మీ పనులన్నీ పూర్తి చేయడానికి మీకు చాలా సమయం అయితే ఉంటుంది. మనశ్శాంతి కోసం ఏకాంతంలో లేదా ఆధ్యాత్మికత ప్రదేశంలో కొంత సమయాన్ని గడపడం ఎంతైనా మంచిది. మీ యొక్క కృషి నిలిచిపోయి మీ పనిని ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది. మీ ఆత్మవిశ్వాసం మరియు మనోధైర్యం ఈరోజు బలంగా ఉంటున్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది. వారి సంప్రదించడం ద్వారా మీకైతే కొంత ఇమేజ్ గణనీయంగా ప్రభావితం చేయగలదు. యువకులు ఫ్యాంటసీపై మీ యొక్క సమయం వృధా చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. ప్రతిపక్ష పార్టీలు చురుగ్గా ఉండవచ్చు, కాబట్టి ఎవరిని గుడ్డిగా అసలు నమ్మవద్దు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం అనైతే చెప్పుకోవచ్చు. లాభాలు తక్కువగా ఉంటాయి, కానీ మంచి ఫలితాలే రాబడి వస్తాయి. పెళ్లి కాని కుటుంబ సభ్యులకైతే ఒక మంచి సంబంధం ఏర్పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో గంభీరత మరియు స్పష్టతను కొనసాగించండి. మీ యొక్క ఆరోగ్యం బాగానే ఉంటుంది. క్రమం తప్పకుండా దినచర్య మరియు సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం చాలా అవసరం. మీరు సృజనాత్మకత ధోరణులు అయితే అభివృద్ధి చేసుకుంటారు. బలమైన ఒక విశ్వాసం అయితే మీ పనిని విజయవంతం చేస్తుంది. మీరు నగలు మరియు దుస్తులు, ఆనందాలు మరియు వినోదం వీటి కోసం అయితే డబ్బు ఖర్చు చేస్తారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మరియు ప్రియమైన వారి యొక్క సహవాసం ఉత్తేజకరంగా అయితే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరిలో ఎంతో గొప్పగా గౌరవంగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎంతో మర్యాదపూర్వకంగా అయితే ఆహ్వానిస్తారు. ప్రియమైన వారికి సహవాసం ఉత్తేజకరంగా అయితే ఉంటుంది. ఆదాయకరంగా కూడా ఉంటుంది. ఆనందదాయకంగా ఉంటుంది. సమతుల్యత మరియు సానుకూలమైన రోజనైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క వ్యక్తిగత రోజు వృత్తి జీవితంలో సంతృప్తి చెందుతారు. సృజనాత్మకతను బాగా ప్రదర్శించగలరు. వ్యక్తులతో చర్చించడం మరియు భాగస్వామ్యులను విస్తరించడం ప్రయోజనకరంగా అయితే నిరూపించబడవచ్చు. మీ యొక్క సామాజిక వృత్తం కూడా విస్తరిస్తుంది మరియు మీకు కొత్త స్నేహితులను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మీరు మీ యొక్క ఆలోచనలు సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. మీ యొక్క భావోద్వేగాలు తీవ్రంగా ఉండవచ్చు, కాబట్టి మీ సంబంధాల్లో కమ్యూనికేషన్ కొనసాగించండి. మీ జీవితంలోకి కొత్త శక్తిని నింపే కొత్త అభిరుచిని చేపట్టాల్సిన సమయం అనైతే తెలుసుకోండి. మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మీ దినచర్యలో కొంత వ్యాయామాన్ని చేర్చుకోవడం ఎంతైనా మంచిది.
దూర ప్రయాణాలు ఈరోజు మీకు చాలా అనుకూలంగా మారతాయి. ప్రయాణాల సమయంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ భవిష్యత్తు ఉపయోగపడే సత్సంబంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉంది. మీ యొక్క ఆలోచనలు, అనుభవాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. కొంత సమాచారాన్నైతే అవకాశాలు చేసుకునే విధంగా అయితే ఉంటాయి. ప్రయాణాలు అలసట కలిగించినా వాటి ద్వారా లభించే ఫలితాలు చాలా సంతృప్తినిస్తాయి. ఇటీవల కాలంలో ఎదురైన ఆరోగ్య సమస్యలు ఈరోజు క్రమంగా తగ్గుముఖం పడతాయి. సరైన చికిత్స జాగ్రత్తల వల్ల మీరు వాటిని అయితే అధిగమించగలుగుతారు. మానసికంగా కూడా చాలా ధైర్యంగా పెరిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అయినా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా ఆహారం, విశ్రాంతిపై చాలా శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అయితే తెలుసుకోండి. కుటుంబ విషయాల్లో సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రయాణాల వల్ల వచ్చిన అనుభవాలు ఇంటి వారితో పంచుకోవడం వల్ల ఆనందం కలుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం కొనసాగుతుంది. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా మారబోతుంది. కుటుంబ సభ్యుల వలన వివాహం ఖరారు కావచ్చు. మీరు ఎవరికైనా ఆర్థిక వాగ్దానం చేసి ఉంటే గనక దానిని నెరవేర్చడంలో మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వస్తుంది. మీరు వ్యాపార భాగస్వామిలోకి ప్రవేశించవచ్చు. అది ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న ఏదైనా ఆస్తి ఒప్పందాలు ఖరారు కావచ్చు. చట్టపరమైన విషయానికి సంబంధించిన మీ యొక్క కోర్టుకు సంబంధించిన అవసరాలు కూడా వస్తాయి. ఈరోజు అవార్డులు పొందవచ్చు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారబోతున్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. చిన్న తరహా వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. మీరు ఇతరులపై ఆధారపడవలసిన అవసరం వస్తుంది. ఈరోజు అయితే స్వీయ అవగాహన అయితే పెంపొందించడానికి, మీకు వ్యక్తిగత పెంపొందించడానికి చాలా ఒక మంచి రోజుగా అయితే తెలుసుకోవచ్చు. ఆకర్షణీయంగా మరియు సమతుల్యంగా ఉన్నట్లు భావిస్తారు. మీ యొక్క మనోభావాలు, భావోద్వేగాలు, నిర్ణయాల పట్ల ఎక్కువ శ్రద్ధ అయితే చూపిస్తారు. సానుకూలంగా చెప్పాలంటే మీ యొక్క ఆకర్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యానికైతే హృదయాలను గెలుచుకుంటాయి. మీ దౌత్యంతో ఎవరినైనా కానీ వివాదాన్ని పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు ఒక ప్రధాన ప్రాజెక్టులో అయితే సృజనాత్మకత ఉపయోగించుకోవచ్చు. విజయానికి దారి తీస్తుంది. ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో మీ యొక్క సామర్థ్యాలు బలహీనపడవచ్చు. మీ ప్రాధాన్యతలను బట్టి మీరు నిర్ణయించుకోవాలి మరియు వారికి కట్టుబడి ఉండడం ఎంతైనా అవసరం. మీ భవిష్యత్తులో మీ యొక్క కృషి కార్యాలయం సానుకూలత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆర్థికంగా ఈరోజు స్థిరంగా ఉంటుంది. మీ యొక్క మానసిక పరిస్థితి ఆధారంగా ఖరీదైన వస్తువులపై ఖర్చు చేయకుండా మీరు ఎంతైనా పొదుపు చేయడం చాలా మంచిది. ప్రేమ జీవితంలో మీ యొక్క భాగస్వామి నాణ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనోవేదనను కూడా కాస్త సున్నితంగా ఉంటుంది కనుక బోధనాత్మకమైన రోజుగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలో మునిగిపోతారు. బయట ప్రశాంతంగా కనిపిస్తారు. కొంతమంది మహిళలు తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు భావించవచ్చు. ఇది తేలికపాటి అలసట లేదా చిరాకుకు దారి తీస్తుంది. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించవలసిన అవసరం లేదని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సరిహద్దులను నిర్ణయించుకోవడం వల్ల మీరు మరింత సుఖంగా ఉంటారు. ఇంట్లో మరియు వెలుపల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈరోజు మీకు అతిపెద్ద సవాలు అయితే అవుతుంది. కానీ మీరు దానిని అధిగమించబోతున్నారు. ఈరోజు ఈ యొక్క రాశి గలవారు స్థిరాస్తుల కొనుగోళ్లపై పెట్టుబడి పెట్టడం ఎంతైనా మంచిది. తాత్కాలిక లాభాల కంటే కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలను తీసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక భద్రత పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా ఇతర స్థిరమైన పెట్టుబడులపై ఆలోచనలు ఫలించే సూచనలు ఎంతైనా ఉన్నాయి. వృత్తి లేదా వ్యాపార పరంగా స్థిరత్వం కనిపిస్తుంది. పెద్ద రిస్క్ తీసుకోవడం వల్ల అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవడం మంచిది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మీ నిర్ణయాలు మరింత బలపడతాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం వల్ల ఆర్థిక సమతుల్యత కొనసాగుతుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా ఉన్న వాహనంతో ప్రయాణం సౌకర్యంగా మెరుగుపడడం వంటివి జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు అయితే ఆర్థిక స్థిరత్వం, సౌకర్యాలు అందించే రోజు అనైతే చెప్పవచ్చు. ఈరోజు ఈ యొక్క రాశి గలవారు ముఖ్యంగా వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం అనైతే తెలుసుకోవాలి. ఈరోజు మీరు తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల, స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్యలకు అన్నిటికీ తగిన పరిష్కారం అయితే లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.